Yeah, guys. Right now we reached at point of view. సో చూడండి లొకేషన్ చాలా బాగుంది. ఇప్పుడే వచ్చాము, బట్ ఇది చాలా భయంకరంగా ఉంది దూరం నుంచి చూస్తే. దగ్గర నుంచి చూస్తే కింది చూస్తే భయంకరంగా ఉంది, బట్ బాగుంది. లొకేషన్ చూడండి చాలా మంచిగా ఉంది. ఇది పిట్స్బర్గ్లో ఇదొక మంచి స్పాట్ చూడడానికి అంటే. సో చాలా బాగుంది స్పాట్. చూడండి డౌన్ టౌన్ కనిపిస్తుంది, రివర్, 2 కేబుల్ బ్రిడ్జెస్. ఇందాకే వెళ్ళింది మనము ఇక్కడెక్కడ ఉంటుంది సంథింగ్, ఏదో పార్క్, అది కలర్ పార్క్ అంట. ఇప్పుడు పైకి వచ్చాము, పైనుంచి చాలా బాగుంది. కుదిరితే ఇక్కడ బోటింగ్ కూడా ఉంది అనుకుంటా, కుదిరితే ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం. గాయస్ కింద బోటింగ్ ఉంది, ట్రై చేద్దాం, వెళ్దామా? ఏమంటారు? టైం అంటే చూద్దాం. ఫెరీ కదా, జెట్ స్కీస్ కూడా ఉన్నాయి, కావాలంటే కిందకి వెళ్ళి ట్రై చేద్దాం. టూ మచ్. ఇప్పుడే మేము మ్యూజియంకి వచ్చాను, పిట్స్బర్గ్ మ్యూజియంకి. సో మ్యూజియం ఎలా ఉంది చూపిస్తాను. ఫస్ట్ ఎంటర్ అవ్వ నాకు రేడియోమెట్రిక్ డేటింగ్ అని చెప్పేసి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రాక్స్ నాకు కనిపించాయి. ఈ రాక్స్లో ఏంటి అంటే ఇక్కడ పైన చూడండి, డిస్ప్లేలో మనకి పొటాషియం అని చెప్పేసి, యురేనియం అని చెప్పేసి, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రాక్, పొటాషియం, యురేనియం అని చెప్పేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రాక్స్ ఉన్నాయి. దాని గురించి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఎక్కడ అవైలబిలిటీ ఏంది, ఎక్కడ దొరుకుతున్నాయి, ఇవన్నీ అని చెప్పేసి. సో దీని తర్వాత పక్కనకి వచ్చేది ఇక్కడ డిస్ప్లే కూడా డిఫరెంట్ రాక్స్ ఉన్నాయి. తర్వాత పక్కనకి వెళ్ళి చూస్తే ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిలిండర్స్ ఉన్నాయి. లోపల ఏం సిలిండర్స్ తెలియదు, బట్ మేము చూపిస్తాం చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తే కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ రాక్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడికి వెళ్తే మిస్టరీస్ ఆఫ్ అవర్ మొబైల్ ఎర్త్ అని చెప్పేసి ఇక్కడ మన డిస్ప్లేలో కొన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రాక్స్ ఉన్నాయి. అంటే మన ఎర్త్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ, రాక్స్ కానీ, హౌ వరల్డ్ అని చెప్పేసి కూడా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ చూస్తే డిస్ప్లే చూడండి, డిస్ప్లేలో మనకు ఎర్త్ రొటేట్ అవుతున్న ఇన్ఫర్మేషన్ మనకు క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడాలంటే ఇక్కడ చూడవచ్చు, బట్ టచ్ చేసాక బట్ అదంతా ఏం లేదు లోపల. సో ఇక్కడికి నుంచి మన లెఫ్ట్లో చూస్తే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పెసిఫికేషన్ రాక్స్ ఉన్నాయి. ఇక్కడ రాక్స్ చాలా ఉన్నాయి చూడండి. ఈ రాక్స్ పక్కన నేను ఎందుకు కవర్ చేయట్లేదు ఇన్ఫర్మేషన్ అంటే అంత టైం లేదని చెప్పేసి కవర్ చేయట్లేదు. సో చుట్టుపక్కల మీద ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ పక్కన వాళ్ళు పని చేసుకుంటారు. ఇక్కడ చూద్దాం లెఫ్ట్ సైడ్లో హౌ ఓల్డ్ ఐఎమ్ అని చెప్పేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రాక్స్ ఇన్ సెల్ఫ్లో ఉన్నాయి. ఆ సెల్ఫ్లో ఈచ్ దానికి ఒక నంబరింగ్ ఉంటుంది. ఈ నంబరింగ్ ఏంటంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా, కూడా అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చదువుకోవాలని మాత్రమే ఇప్పుడు మీకు ఇక్కడ నంబరింగ్ ఉంటుంది. సో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని చెప్పేసి ఆ నంబరింగ్ చదువుకొని మనం ఆ రాక్కి ఉన్న ఇన్ఫర్మేషన్ మనం ఏం తెలుసుకోవచ్చు, హౌ ఓల్డ్ అని చెప్పేసి దాని గురించి. దీని తర్వాత పక్కనకి వెళ్తే ఇక్కడ ప్రీ ఎవిడెన్స్ ఆఫ్ హిస్టారిక్ లైఫ్ అని చెప్పేసి ఇక్కడ మన డైనోసార్కి సంబంధించిన ఫాజిల్ అక్కడ ఉన్నాయి. ఈ ఫాజిల్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా స్కెల్ కానీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రాక్స్ కానీ అక్కడ ఉన్నాయి చూసింది. ఇక్కడ పక్కన లిజర్ట్ ఉంది, అది నాకు తెలియదు దాని గురించి ఏందో. ఇంకా మన ఫ్రెండ్స్ పక్కన ఉన్నారు, వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ చదువుతున్నారు, బట్ వాళ్ళంతా బిజీ ఉన్నారు. సో నేను అదంతా డిస్టర్బ్ చేయాలని తలుసుకోలేను. సో నేను డైరెక్ట్ వచ్చి నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫోజిల్స్ ఉన్నాయి, ఇక్కడ కింద బుక్స్లు ఉంటాయి, దాని గురించి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. సో మీరు డీటెయిల్స్ ఓపెన్ చేసి మీరు చదువుకోవాలనుకుంటే ఇన్ఫర్మేషన్ చదువుకోవచ్చు. అది రాక్స్, ఇక్కడ చిన్న చిన్న ఫాజిల్స్ ఉన్నాయి చూడండి. అది సెల్ఫ్ లోపలికి మనం టచ్ చేయలేము, అది చాలా సెక్యూర్డ్ పొజిషన్లో ఉంటాయి అవి. మనం టచ్ చేయడానికి ఆప్షన్ ఉండదు అక్కడ. జస్ట్ కావాలంటే ఇన్ఫర్మేషన్ మాత్రం చదువుకోవచ్చు. నెంబర్ 6 ఉంది కాబట్టి కింద నెంబర్ 6 బుక్లెట్ ఉంటుంది. సో దానికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ చదువుకోవచ్చు. బాయ్ కాక జరుగు, బాయ్. నువ్వు పక్కకి జరిగితే మేము కొంచెం వీడియో తీసుకుంటాం. ఎక్స్క్యూజ్ మీ. యా, థ్యాంక్ యూ. జరుగు. ఓకే, తర్వాత ఇక్కడ పక్కకి వచ్చిన తర్వాత ద ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ మన జీవరాశులు ఎలా పుట్టాయి అని చెప్పేసి దాని గురించి ఒక లైఫ్ సైకిల్ ఉంది దీని గురించి. సో అక్కడ మీరు చదువుకోవచ్చు, చూడొచ్చు మీకు కావాలనే ఇన్ఫర్మేషన్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత పక్కన సీలో అండర్ గ్రౌండ్లో మనకి చూడలేం కదా, కింద భూమిలో నీటి లోపల మనం ఇలా జీవరాశులు ఉంటాయని చెప్పేసి డిస్ప్లేలో చేశారు. ఇక్కడ చిన్న చిన్న స్నేల్స్ కానీ, ఇది పెన్సిల్వేనియా అనట, ఇక్కడ చిన్న చిన్న స్నేల్స్ కానీ, ఏమన్నా చిన్న చిన్న డిఫరెంట్ ఆర్గనిజమ్స్ ఉన్నాయి అందులో. నేను చాలా చూశాను, కానీ చాలా బాగుంది చెప్పాలి అంటే. నేను ఇప్పటివరకు నేను ఎలాంటి జీవరాశుల కింద చూడలేను, ఇప్పుడు ఫస్ట్ టైం చూసా ఇవన్నీ చిన్న చిన్న స్నేల్స్, కప్పలు లాంటివి చాలా అండర్ సీ లోపల అలా ఎలా చూస్తారో తెలియదు. కానీ పక్కనకి వెళ్తే ఇక్కడ బ్లాక్ కలర్ ఒక రాక్ ఉంది. ఈ రాక్ ఏంటి అంటే ఇది ఒక ఫ్యూయల్ బర్నింగ్ రాక్ అంట. ఇదేంటో తెలియదు నాకు ఎగ్జాక్ట్. టచ్ చూసా చాలా బాగుంది. బాగుందంటే కొంచెం హార్డ్ ఉంది. రాక్స్ ఆల్రెడీ ఉంటాయి ఆబ్వియస్లీ. అది చూడండి ఇక్కడ పక్కన, ఇక్కడ దాని గురించి వాట్స్ ఏ ఫాజిల్ ఫ్యూయల్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లాక్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ పక్కనకి వెళ్ళి చూస్తే ఇక్కడ
ఇక్కడ పక్కనకి వెళ్ళి చూస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు ఎల్లో కలర్ పెయింటింగ్స్ లాంటి అలా రాక్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మ్యాప్స్ కూడా ఉన్నాయి చాలా. సో నేను అంత ఇన్ఫర్మేషన్ కవర్ చేయలేను. సో ఇక్కడికి వస్తే ఎలిఫెంట్స్ కళ్ళు ఉంది. ఎలిఫెంట్స్ కళ్ళు డిఫరెంట్ టైప్ హార్న్స్ లైక్ ఇది టూ ఓల్డ్ అనమాట. మీకు మాలడీ సినిమాలు చూసే ఉంటారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ హార్న్స్ ఎలిఫెంట్స్ చూసే ఉంటారు. అది ప్రూవెన్ అనమాట ఇక్కడ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లాక్ రాక్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ రాక్స్ ఏంటి అంటే లైక్ చాలా పురాతనమైన రాక్స్ ఇవన్నీ. సో ఇవి కార్బన్ డేటింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఫిక్స్ చేసే వాళ్ళు. సో ఇది చూడండి, ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ గురించి చదువుకోవాలంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ దాని గురించి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది చదువుకోవచ్చు. మీకు ఓపిక ఉన్నంతసేపు కూర్చొని చదువుకోవచ్చు దాని గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే. సో ఇప్పటి నుంచి వేరే బ్లాక్ వెళ్దాం. ఇక్కడ ఇది ఒక సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. సో నెక్స్ట్ సెక్షన్లో ఏంటి అంటే నెక్స్ట్ సెక్షన్కి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో చూడడానికి ఒక చిన్న వ్యూ ఉంటుంది. వ్యూ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైనోసార్స్ సంబంధించిన మన ఫాజిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ పక్కనకి చూస్తే ఒక డైనోసార్ ఉంది. ఇది ఒక డైనోసార్. మనకు డైనోసార్ ఇది ఒకటి మనకు తెలియదు దాని గురించి ఇన్ఫర్మేషన్. సో నాకు తెలియదు, జస్ట్ చూపిస్తున్నాను, మీరు చూడండి. అక్కడ ఇన్ఫర్మేషన్ చూపించాను కదా, పాయింట్ చేసిన అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మీరు చూసుకొని చదువుకోవచ్చు దాని గురించి డీటెయిల్స్ కావాలి అంటే. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కొంచెం రొటేట్ చూస్తుంటే ఇది ఇక్కడ చిన్న ఫాజిల్స్ సంబంధించిన ఇది ఉన్నాయి. అది బోన్స్ టైప్ చూడండి. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది ఒక ట్యాగ్, ఇది ఒక $25 ఉంది. అది చాలా ఎక్స్పెన్సివ్, బట్ లోపలికి వచ్చిన తర్వాత వర్త్ అనిపించింది. సో పర్లేదు, బాగానే ఉంది, చూడొచ్చు మీరు కావాలంటే వచ్చి. సో ఇక్కడికి వచ్చి పక్కన చూడండి, నేను చూపిస్తాను. అది ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లాక్ ఫాజిల్స్ ఉన్నాయి. అదొక ఫాజిల్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కింద చూడండి, మీకు కావాల్సిన లైక్ అవి చిన్న చిన్న టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ చూడండి, నేను ఆల్రెడీ పాయింట్ చేస్తున్నాను. ఇది ఒక మ్యాప్ అనమాట, లోపల నుంచి ఎలా తిరగాలో అని చెప్పేసి అంతే. ఇది పక్కన చూడండి, ఇక్కడ నేను 4 టూల్స్ ఉన్నాయి చూపిస్తున్నాను. డిస్క్రిప్షన్స్ ఉన్నాయి, చిన్న చిన్న టూల్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి ఆల్రెడీ తెలిసే ఉంటాయి ఈ టూల్స్ అని. సో అక్కడ చూడండి, అక్కడ అన్ని బొమ్మల టైప్ ఉంది కానీ బొమ్మలు కావు అవి యాక్చువల్లీ, అవన్నీ ఫాజిల్స్ అవి. ఇక్కడ చూడండి ఒకటి పైన బోన్ నారో లాగా పెద్ద బ్యాక్ బోన్ ఉంది. సో ఇక్కడ ఇవన్నీ జాయిన్ టుగెదర్ అన్నమాట, ఫిట్టింగ్ టుగెదర్. అన్ని పార్ట్స్ అన్నీ ఒక్కొక్క పార్ట్ దొరికిన తర్వాత అన్నీ జాయిన్ చేస్తున్నారు ఇవన్నీ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని బ్యాక్ బోన్ జాయిన్ చేస్తున్నారు. అక్కడ స్కల్ ఉంది. ఇక్కడ చూడండి, అది ఫ్లయింగ్ డైనోసార్ అది చూడండి. అది ఒక డైనోసార్ స్కల్. ఇది ఒక డైనోసార్ స్కల్. అలా బోన్స్ ఉన్నాయి చూడండి, బోన్స్, టీత్, మౌత్ అనమాట ఇది. సో ఇంత పెద్దగా చూడండి, చాలా పెద్దగా ఉంది చూడడానికి అయితే. బట్ ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవన్నీ. సో నాకు కూడా కొంచెం ఇదేంటి డైనోసార్ స్కల్. ఇది డైనోసార్ చూడండి, స్కల్ ఎలా ఉందో. ఇది ఓన్లీ మేబీ ఇట్స్ లైక్ న్యూ డైనోసార్ అంట. ఈ ఓకే, ఇది కొంచెం పక్కనకి వెళ్తే ఇక్కడ ఒరిజినల్, అంటే ఇది ఒరిజినల్ కదా నాకు తెలియదు, బట్ నేను చూపిస్తున్నాను చూడండి. ఇది ఒక డైనోసార్. మాక్సిమం జూరాసిక్ పార్క్లో చూసే ఉంటాం కదా, ఇదంతా నిజంగానే సేమ్ అలానే ఉంది. బట్ అది ఒరిజినల్ కదా తెలీదు, బట్ డిస్ప్లేలో అయితే ఉంది. బట్ చూసాను, బాగుంది. దాని తోక మాత్రం చాలా పెద్దగా ఉంది దానికంటే. సో ఇక్కడ పక్కనకి వచ్చిన తర్వాత పక్కన డిఫరెంట్ సెక్షన్లో ఏముందంటే జస్ట్ క్రిస్టల్స్ ఉన్నాయి. ఈ క్రిస్టల్స్ ఏంటంటే చాలా పురాతనమైన క్రిస్టల్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రిస్టల్స్ ఉన్నాయి. ఈ క్రిస్టల్స్ మేము అన్నీ చూపిస్తాను చూడండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత బ్లూ కానీ పింక్ కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రిస్టల్స్ ఉన్నాయి. సో